నమస్తే. నిన్న జరిగినటువంటి ఢిల్లీ పేలుడు సంఘటన అందరినీ కలిచివేసింది. దానికి సంబంధించిన కారణాలు, పేలడంకి సంబంధించిన కారణాలు కనుక్కోవడానికి భద్రతా దళాలు మరియు సంబంధించిన శాఖలన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఘటన వెనుక తెలియాల్సిన విషయం ఏంటంటే 3 విషయాలు బయటికి రావాల్సింది. ఏంటంటే పేలుడుకు సంబంధించిన పదార్థం ఏం వాడారు, 2 కారులో ఉన్న 3 వ్యక్తి ఆ బాంబు పేల్చడానికి గల మోటో ఏంటి, 3 ఫరీదాబాద్లో దొరికిన మెటీరియల్ మరియు ఈ కార్ మెటీరియల్ ఒకటేనా. సో ఇలాంటి 3 విషయాలు తెలియాల్సింది. సో అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు స్లీపర్ సెల్స్ గాను, లేకుంటే ఏ కెఫేలో పనిచేస్తూ, లేకుంటే ఇంకేదో మొబైల్ షాప్లో అక్కడిక్కడ రిపేర్ చేస్తూ ఈ ముస్లిమ్స్ జిహాదీలు కనిపించేవారు. కానీ ఈ సంఘటన ద్వారా చూస్తే డైరెక్ట్గా తెల్ల కోటేసుకున్న డాక్టర్లే ఇలాంటి సంఘటనలో భాగస్వామ్యం అయ్యారంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే జరిగిన సంఘటన అక్కడ ఇక్కడో కాదు, ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చే ప్లేస్ రెడ్ ఫోర్ట్ దగ్గరనే అక్కడ జరిగిందంటే మన పరిసరాలు ఇంకెలా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.